హాయ్ అండి. మొక్కలు నాటి చాలా రోజులైంది. సరే కొంచెం టైం తీసుకొని ఇంట్లో ఇదిగోండి సీడ్స్ ఉన్నాయి. వెజిటబుల్ సీడ్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇదిగో ఆనియన్స్ తెప్పించిన తర్వాత 3 డేస్‌కి ఇలా వచ్చేసాయి. చూద్దాము వాడిపోయి ఎండిపోతాయేమో అని అనుకున్నాను. పక్కన పెట్టేసాను ఒక 4 డేస్. కానీ అవేమో ఇంకా గ్రోత్ అవుతున్నాయి తప్ప ఆగట్లేదు. ఇన్ని సంవత్సరాల్లో నేనెప్పుడు ఆనియన్స్‌ని ఇలా చూడలేదండి. చాలా సార్లు మనం తెప్పించుకుంటాం గదా! కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. కానీ చూసేదానికి మాత్రం చాలా బావుంది. ఇంక ఇలా ప్లాంట్స్ లాగా గ్రో అయిన తర్వాత ఇంకా దాన్ని వేస్ట్ చేయలేం గదండీ! నేను అందుకనేసి పైనైతే నాటేశాను. ఊరికెళ్ళి వచ్చేసరికి ఏదో ఒక ప్లాంట్ అయితే వాడిపోయో లేకపోతే ఇదిగా అయిపోయి ఉంటదండి. అక్కడున్న ఒక ఆవాల చెట్టు అయితే ఉన్నింది. తీసేసి ఇది మట్టి ముందుగానే వేస్తున్నాం గాబట్టి బాగా గట్టిగా అయిపోయాయి. ముందు వాటర్ పోసి తర్వాత కొంచెం నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత ఇలాగ మట్టి కర్రతో బాగా మట్టి అంతా తోసేసి సీడ్స్ అయితే ఇక్కడ చల్లేసాను. అంతకుముందు ఇక్కడ గోంగూర ప్లాంట్లు కొమ్మల ద్వారా నాటాను. అవైతే చాలా బాగా వచ్చేసాయి. మొన్నటిదాకా ఉన్నాయండి. ఇంకా అవి ఎండిపోయి బాగా పురుగు పట్టేసిన తర్వాత ఇంకెందుకులే అని చెప్పి లాగేశాను. తర్వాత వీటిల్లో కాకరకాయ సీడ్స్ వేసేసానండి. ఆనియన్స్ కూడా అక్కడ పక్కనే వేసాను. ఈ కుండీల్లో వచ్చేసి బెండకాయలు, ఒక దాంట్లో బెండకాయలు, తర్వాత ఇంకో దాంట్లో ఆకుకూర సీడ్స్ వేసేసాను. తర్వాత చామంతి ప్లాంట్ ఒకటి ఉన్నానండి. ఆల్రెడీ ఒకటి ఉన్నాను. అదేమో చనిపోయింది. అసలు బతకట్లేదు అవి. ఇంకోటి కూడా ఈ మధ్య తీసుకున్నాను. చాలా రోజులైంది అది వేసి కుండీలో. ఇప్పుడైతే వేసాను. చూడాలి దీని గ్రోత్ అయితే ఎలా ఉంటుందో. ఇంకా కుండీలు పైన ఆ పైన టెర్రస్‌లో చాలా ఉన్నాయండి. అవి కొన్ని కిందకు తెప్పించాలి. ఇప్పుడు ఇవి వేద్దామన్నా ప్రస్తుతానికి చిన్న వాటిలో వేసేసాను. మా ఆయన అయితే ముందు చెట్లన్నీ ఆ పైన పెట్టించేసాడు. అమ్మో! అక్కడికి పోయి రోజు నీళ్లు పోయాలంటే ఆ చెట్లకి నా వల్ల అయితే కాలేదు. మళ్ళీ నిదానంగా అన్నీ కిందకి దింపించేసేసుకొని ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చి పోసుకునేదే నాకు పెద్ద పని సరిపోతుంది. నిజంగా ఎన్ని చెట్లైనా తెచ్చిపెట్టుకోవచ్చండి. కాకపోతే అవి తెచ్చుకున్నట్టు కాదు. వాటిని మనం మెయింటెనెన్స్ చేసుకోవడం చాలా చాలా కష్టం. తర్వాత ఇక్కడ చూసారు ఒకసారి శంకు పూల చెట్టు అండి. ఒకసారి చూపించాను. అది కొద్దిగా గ్రో అయింది కదా! ఇక్కడ చూసారంటే వాటికి వాటర్‌తో పాటు బాదం పప్పు ఇంట్లో నానబెట్టిన తర్వాత అందరం తినేసాక పైనుండే స్కిన్ ఎవరం తినము. తర్వాత ఇది పడేయకుండా ఇలా చల్లేస్తాను. ఈ ప్లాంట్‌కి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నేను బాగా గ్రో చేసి పూలు పూపిచ్చి శివుడికి పెట్టాలని నా కోరికండి. చూడాలి. ఐ లైక్ ప్లాంట్స్. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే. థ్యాంక్ యూ.